ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తీవ్రమైన మానసిక సమస్యలు వస్తే పరిష్కారం ఏంటి? అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్కు మెడిసిన్ ఉంటుందా? ఇది ఎవరూ పట్టించుకోని అతిపెద్ద సమస్య. వినడానికి షాకింగ్గా ఉన్న మానసిక రుగ్మతలతో బాధపడేవారు ఇండియాలో 3.8 కోట్ల నుండి 5 కోట్ల మంది ఉన్నారు. వీరిలో 30 నుండి 40% మందికి సాధారణ మందులు ఇచ్చినా ఎలాంటి ఫలితం ఉండటం లేదు. సైకియాట్రిక్ థెరపీ వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇలాంటి తీవ్రమైన ఆందోళన సమస్యకు కర్ణాటక వైద్యులు కొత్త చికిత్సా మార్గాన్ని పరిశీలించారు. కర్ణాటకలోని శ్రీ మధుసూదన్ సాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వైద్య నిపుణులు మానసిక ఆరోగ్య రంగంలో ఒక పెద్ద ముందడుగు వేశారు. సాధారణ మందులు, కౌన్సిలింగ్ కు లొంగని తీవ్రమైన ఆందోళన సమస్యతో బాధపడుతున్న వారికి ఊరటనిచ్చే కొత్త చికిత్సా మార్గాన్ని కనుక్కున్నారు. ఈ అధ్యయన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ వైద్య జర్నల్ పెయిన్ ఫిజిషియన్ లో పబ్లిష్ అయ్యాయి. మందులు, మానసిక చికిత్స వంటి సాధారణ విధానాలతో ఆశించిన స్థాయిలో ఉపశమనం పొందని ఆందోళన బాధితులపై ఈ అధ్యయనం నిర్వహించారు. డ్యూయల్ ఎస్జీబీ చికిత్స పొందిన వారిలో ఆందోళన లక్షణాలు గణనీయంగా తగ్గటమే కాకుండా ఈ ప్రయోజనం చికిత్స అనంతరం 12 వారాల వరకు కొనసాగినట్లు పరిశోధకులు తెలిపారు. దేశంలో సుమారు 3.8 కోట్ల నుండి 5 కోట్ల మంది ఆందోళన రుగ్మతలతో బాధపడుతున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ జాతీయ మానసిక ఆరోగ్య సర్వే గణాంకాల ఆధారంగా అంచనా వేస్తున్నారు. సాధారణ చికిత్సలకు తగినంతగా స్పందించని వారిలో దీర్ఘకాలికంగా ఆందోళన లక్షణాలు కొనసాగటం మరింత సవాల్గా మారుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా డ్యూయల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ స్టైలెడ్ గ్యాంగ్లియన్ బ్లాక్ విధానంలో మెడికల్లో ఒక నిర్దిష్ట నాడీ కేంద్రం వద్ద అల్ట్రాసౌండ్ సాయంతో లోకల్ ఎనస్థీషియా ఇస్తారు. ఆందోళన, పానిక్ అటాక్స్, అతిగా ఆలోచించడం వంటి సమస్యలకు కారణమయ్యే సింపథెటిక్ నాడీ వ్యవస్థ అతిగా స్పందించకుండా ఇది నియంత్రిస్తుంది. చికిత్స తీసుకున్న 4 వారాల తర్వాత రోగుల్లో ఆందోళన స్థాయిలు 9.6 పాయింట్లు తగ్గాయి. ఇతర సాధారణ చికిత్సలు పొందిన వారిలో ఇది కేవలం 3.6 పాయింట్లు మాత్రమే తగ్గింది. ఈ చికిత్స అందించిన ఉపశమనం 12 వారాలకు పైగా కొనసాగినట్లుగా పరిశోధకులు గుర్తించారు. అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ జి నీరజ్ మాట్లాడుతూ, దీర్ఘకాలిక ఆందోళన కేవలం మానసిక సమస్యగా మాత్రమే కాకుండా శరీరంలోని ఒత్తిడి, ప్రతిస్పందన వ్యవస్థతోనూ సంబంధం కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. శరీరంలోని ఒత్తిడి ప్రతిస్పందనను లక్ష్యంగా చేసుకునే ఎస్జీపీ విధానం సాధారణ చికిత్సలకు తగినంతగా స్పందించని వారికి మరో చికిత్స అవకాశాన్ని అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఇది మందులు లేదా మానసిక చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని, అవసరాన్ని బట్టి వైద్యుల సూచనలతోనే ఉపయోగించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.